కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోని అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరుతుంది. రోజు రోజుకు ఇరు వర్గాల మధ్య వివాదం కాస్త పురుజుబోసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇరు వర్గాల మధ్య నెలకొన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతమైనటువంటి నేపథ్యంలో ఆ ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి పోరు ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీకి సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం పారదర్శకంగా ఎంపిక చేసింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లతో పాటు మిగతా అధికారులు సైతం పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుకు సంబంధించి పారదర్శకంగా ఆ ప్రక్రియ సజావుగా సాగుతుందంటూ కూడా పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్ ఒక స్పష్టతనివ్వడం జరిగింది. ఇదే క్రమంలో నిజాంసార్ మండలం మాగి గ్రామానికి చెందినటువంటి జయప్రదీప్ పూర్తి స్థాయిలో ప్రలోభాలకు దిగారని, అదే తరుణంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీకి సంబంధించి నూతనంగా ఇళ్లను పట్టుకొచ్చామని, నూతనంగా ఇళ్లను మంజూరు చేయించామని పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరకు వెళ్లి డబ్బులు వసూలు చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారని కూడా తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తే ప్రయత్నం చేశారు. బెనిఫిషియరీ సెలెక్ట్ చేయడం అనేది చాలా పారదర్శకంగా జరుగుతుంది. అయితే ఇందులో ఈ ప్రదీప్ అనే వ్యక్తి ప్రజల్ని ప్రలోభ పెడుతూ కొత్త లిస్ట్ తీసుకొచ్చాము, కొత్తగా లిస్ట్ హౌసింగ్ అలాట్ చేస్తామని చెప్పేసి వారి వద్ద డబ్బులు అలాట్ చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. దీనిపైన ఈ విషయంపై ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసాం ఆల్రెడీ. దీనిపైన ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది. అయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రెసెంట్ ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి ఎవరికైతే బెనిఫిషియరీకి ఇచ్చామో వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఫేజ్ వైజ్ గా అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 1 ఎలా అంటే బేస్మెంట్ కి ఒక ఫేజ్, స్లాబ్ లెవెల్ ఒక ఫేజ్, కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ ఫేజ్. అయితే ఈ సదర్ వ్యక్తి ఇల్లు కట్టి తాళం వేసి హ్యాండ్ ఓవర్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నాడు. ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దు. ఈ సదర్ వ్యక్తి ఎవరైతే ప్రదీప్ అనే వ్యక్తి ఏ ఒక్క పార్టీలో కూడా గత 30 సంవత్సరాల నుంచి తీసుకుంటే అటు టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేంజ్ అవ్వకుండా వచ్చి ఏ ఒక్క పార్టీలో కూడా కాన్స్టెంట్ గా లేని వ్యక్తి, నిలకడ లేని వ్యక్తి ప్రదీప్ అనే వ్యక్తి. సో అతని మాటలు ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పేసి మీ అందరికీ అదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సర్కార్ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 35,000 ఇళ్లను మొదటి విడతగా మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా జుక్కల్ కాన్స్టిట్యున్సీకి అంటే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. ఆ ప్రాంతంలో 3,500 ఇళ్లను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చొరవతో మరో 500 ఇళ్ల మంజూరు జరిగినటువంటి పరిస్థితి ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో నిజాంసాగర్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జున అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ లీడర్లు కూడా సమావేశమయ్యారు. టోటల్ 35,000 హౌసెస్ ని అలాట్ చేయడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీ జుక్కల్ కాన్స్టిట్యున్సీకి వచ్చి 3,500 ఇళ్లు ఫస్ట్ ఫేజ్ లో రావడం జరిగింది. అంతేకాకుండా మన జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు చొరవతో మరొక 500 ఇళ్లు అడిషనల్ గా రాబోతున్నాయి. అంటే ఇంచుమించు మన జుక్కల్ కాన్స్టిట్యున్సీకి 4,000 ఇళ్ల వరకు అలాట్ కాబోతున్నది. ఈ ఇందిరమ్మ ఇళ్లు బెనిఫిషియరీ సెలెక్షన్ కూడా పారిశుద్ధంగా జరుగుతుంది. పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్ కూడా మాట్లాడడం జరిగింది. జయప్రదీప్ చేసినటువంటి అరాచకాలు కావచ్చు, ఆయన నిలకడ లేని ఒంటెద్దు పోకడలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయని కూడా ఆయన ఒక రకంగా చెప్పడం జరిగింది. అదే తరుణంలో జయప్రదీప్ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చేసినటువంటి చేష్టల వ్యవహారంలో ప్రజలు ఎవరు తలొగ్గొద్దు, ప్రజలు ఎవరు ఆయనను విశ్వసించే ప్రయత్నం చేయొద్దు, ప్రజలు ఆయన విశ్వసించే ప్రయత్నంలో భాగంగా ప్రజలు కూడా ఆయన దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఎవరైనా సరే తమకు లిస్టులో పేరున్నప్పటికీ ఇల్లు కనుక అలాట్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉంటారు, తామంతా కూడా సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే నిర్మమాటంగా తమకు ఒక అన్యాయం జరిగితే కనుక, ఎవరైనా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే కనుక ఇందిరమ్మ ఇళ్ల కమిటీకి సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియకు సంబంధించి తమ దృష్టికి తేవాలని కూడా వారు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే సందర్భంలో మాగి గ్రామానికి చెందినటువంటి జయప్రదీప్ ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం కావచ్చు, డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్. ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడ అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, అంతర్గత వర్గపోరు మరోసారి బహిర్గతమైనటువంటి నిజాంసాగర్ మరియు జుక్కల్ మండల్, ఈ 2 మండలాలకు సంబంధించి ఒక వ్యక్తి ప్రదీప్ అనే వ్యక్తి వచ్చి అడిషనల్ ఇల్లు అలాట్ చేస్తున్నాము అని చెప్పి ప్రజల్ని ప్రలోభ పెడుతుండు. ఈ లిస్ట్ అనేది గవర్నమెంట్ లిస్ట్ అనేది పకడ్బందీగా జరుగుతుంది.
ఎక్కడ బెనిఫిషియర్ సెలెక్ట్ చేయడం అనేది చాలా పారదర్శకంగా జరుగుతుంది. అయితే ఇందులో ఈ ప్రదీప్ అనే వ్యక్తి ప్రజల్ని ప్రలోభ పెడుతూ కొత్త లిస్ట్ తీసుకొచ్చాము, కొత్తగా లిస్ట్ హౌసింగ్ అలాట్ చేస్తామని చెప్పేసి వారి వద్ద డబ్బులు అలాట్ చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. దీనిపైన ఈ విషయంపై ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసాం ఆల్రెడీ. దీనిపైన ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది. అయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రెసెంట్ ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి ఎవరికైతే బెనిఫిషియర్ ఇచ్చామో వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఫేజ్ వైజ్ గా అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 1 ఎలా అంటే బేస్మెంట్ కి ఒక ఫేజ్, స్లాబ్ లెవెల్ ఒక ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ ఫేజ్. అయితే ఈ సదర్ వ్యక్తి ఇల్లు కట్టి తాళం వేసి హ్యాండ్ ఓవర్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నాడు. ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దు. ఈ సదర్ వ్యక్తి ఎవరైతే ప్రదీప్ అనే వ్యక్తి ఏ ఒక్క పార్టీలో కూడా గత 30 సంవత్సరాల నుంచి తీసుకుంటే అటు టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేంజ్ అవ్వకుండా వచ్చి ఏ ఒక్క పార్టీలో కూడా కాన్స్టెంట్ గా లేని వ్యక్తి, నిలకడ లేని వ్యక్తి ప్రదీప్ అనే వ్యక్తి. సో అతని మాటలు ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పేసి మీ అందరికీ ఈ పరిస్థితి మనం చూసినాం. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చొరవతో ఇప్పుడిప్పుడే జుక్కల్ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతున్నటువంటి ఆ పరిణామ క్రమంలో చికోటి జయప్రదీప్ మాత్రం వారందరి ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు చేతివాతం ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన పూర్తి స్థాయిలో కొంత మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఆ పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలను మరి సీనియర్ లీడర్గా ఉన్నటువంటి జయప్రదీప్ ఏ రకంగా తీసుకునే ప్రయత్నం చేస్తారు, ఏ రకంగా తిప్పికొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. అదే సందర్భంలో మొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియమించబడినటువంటి గిరిజా షెట్కార్ ఎట్టకేలకు జయప్రదీప్ వర్గం అక్కడ హైదరాబాద్లో కలిసింది, సన్మానించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొన్ని జుక్కల్ కాన్సెన్స్కి సంబంధించినటువంటి అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, పార్టీలో తమకు సముచిత స్థానం లేకపోవడం, అదే సందర్భంలో నూతన వారిని అంటే వలసవాదులను ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారిని చెంతన పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో సముచిత స్థానం లేకపోవడమే కాదు, గతంలో పార్టీని ఉద్దేశించి పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి కష్టపడ్డటువంటి నికార్సైన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ప్రస్తుతం అయితే లేరు. మిగతా వారంతా వలసవాదులే, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారే కాబట్టి తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా వారు తమ ఆవేదన వెలిబుచ్చే ప్రయత్నం చేశారని తెలిసింది. ఈ క్రమంలో జయప్రదీప్ వర్గం ఒకవైపు ఉంటే మరోవైపు చికోటి మనోజ్ కుమార్ వర్గం ఏఎంసీ చైర్మన్ పిట్లం చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి మనోజ్ కుమార్ వర్గం మరో సైడ్ అన్న చందంగా తయారైంది. నిజాంసార్ మండలంలోని కాంగ్రెస్ పరిస్థితి. మాగి గ్రామానికి చెందినటువంటి జయప్రదీప్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ప్రలోభ పెట్టేటటువంటి మరికొన్ని ఇతరత్ర అంశాలపై కూడా ప్రజలు దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆయన నిలకడలేని మనస్తత్వం అంటూ దుయ్యబట్టినటువంటి పరిస్థితి. మరి చికోటి మనోజ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలను జయప్రదీప్ ఏ రకంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా జయప్రదీప్ వర్గంతో పాటు మనోజ్ కుమార్ వర్గం ఈ ఇరు వర్గాల మధ్య బాహాబాయి అన్నట్ల చందంగా తయారైంది పరిస్థితి. రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి వర్గ పోరు మాత్రం తారస్థాయికి చేరుకుంటుంది. అయితే తోట లక్ష్మీకాంతరావు వ్యవహారంలో తలదూసే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే గతంలో తోట లక్ష్మీకాంతరావు ఎన్నికల సమయంలో అత్యంత సన్నిహితంగా పేరు తెచ్చినటువంటి జయప్రదీప్ ఎట్టకేలకు ఎమ్మెల్యేకు దూరం అయ్యారు. పార్టీ కూడా కార్యకలాపాలకు సంబంధించి కొంత దూరం పెట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఒక వర్గ పోరు పోసినటువంటి నేపథ్యంలో ఇటు ఒకరిపై ఒకరు వాదోపవాదాలతో పాటు విభిన్న వాదనలతో రోజుకు వార్తలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో లోకల్ బై ఎలక్షన్స్ మరికొన్ని రోజుల్లో రానున్నటువంటి నేపథ్యంలో కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ దూరం అవుతున్నారు. తమకు సముచిత స్థానం లభించడం లేదు. మొన్న వచ్చినటువంటి వలసవాదులను పార్టీ పెద్దలైతే దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ జయప్రదీప్ వర్గం పూర్తిసారి ఆరోపిస్తుంటే, మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల కమిటీకి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి జయప్రదీప్ ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందిన కాడికి డబ్బులు దంచుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మనోజ్ కుమార్ అయితే పూర్తిస్థాయిలో ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరు ఇరువాదనల్లో ఎంత వాస్తవం ఉన్నప్పటికీ మరికొన్ని రోజులు ఇద్దరి మధ్య వర్గ పోరు కావచ్చు, తారాస్థాయికి చెందినటువంటి నేపథ్యం కావచ్చు, ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు మరికొన్ని రోజుల్లో బహిర్గతమయ్యే అవకాశం లేకపోలేదు. ఇద్దరు చేసినటువంటి పరస్పర ఆరోపణల్లో వాస్తవం ఎంత తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది. ఓవర్ టు స్టూడియో.